మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సూర ఐలయ్య మాట్లాడుతూ, తెలంగాణ తొలి అమరుడు సాయుధ తెలంగాణ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి, విముక్త కోసం ప్రజలను కట్టు బానిసలుగా మలుచుకున్న రోజుల్లో నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసారని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. అలాగే హుస్నాబాద్ పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డి ప్రేమ్ కుమార్, మేకల ఓదయ్య, కోట అశోక్, ఐలయ్య, సదయ్య, మల్లేష్, గడ్డం కొమరయ్య, గుంటి వెంకటస్వామి, రంజిత శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఆయన నేను గుర్తినప్పుడు ఆయన జరిగిన 1942 అయితే ఆయన పార్టీ తోటి పంపింది. టీవీ నరసింహరావుకు ఎన్ని భాషలు వస్తాయో అన్ని భాషలు మా నాన్నకు వస్తాయి. ఆయన నేను గుర్తినప్పుడు ఆయన తెలంగాణ ఆయన సుభాష్ చంద్రబోస్ పనిచేసి మొక్కలన్నీ టీవీ నరసింహరావుకు వచ్చిన దగ్గర నిర్మించిన ఆయనకి ఎన్ని భాషలు వస్తాయి అన్ని భాషలు దొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమరవీరుడైన దొడ్డి కొమరయ్య జయంతి హుస్నాబాద్ మండల్ అంబేద్కర్ కాడ ఘనంగా చేయడం జరుగుతుంది. కుర్మల ఐకమత్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మాకు తెలంగాణ పోరాట వీరుడైన రజాకారులప్పటి నుండి మేము సేవ చేస్తూ దొడ్డి కొమరయ్యను విగ్రహం కావాలని కూడా గవర్నమెంట్ను కోరుకుంటూ మేము చేయడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య వర్ధంతి కూడా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఇది తెలపాలని కూడా చెప్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ పురలో పెద్దలు దొడ్డి కొమరయ్య గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన గురించి చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఒక యువ కిషోరం, ఒక యువ వ్యక్తి ఆనాటి అణచివేతకు రజాకార్ల అలాగే దేశ్ముఖుల వాళ్ళ పెత్తనానికి ఎన్నికలిపోయినారు. వ్యవస్థలో మార్పు రావాలని అందరూ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంఘాలలో పూట తొలి అమరుడయ్యారు. ఈయన మరణం తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది.